తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పుట్టగతులుండవని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ కల్తీ నెయ్యిని వాడి తిరుమల క్షేత్రాన్ని గత ప్రభుత్వం మలినం చేసిందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఆర్జిత సేవల రేట్లను పెంచి దేవుడితో కూడా వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇక 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన వైసీపీ సర్కార్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సామాన్యుల మీద ఆ భారాన్ని మోపిందని ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అందరికీ కల్పించారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని అనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చో రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అయితే భాగస్వాములైన వారికైతే పుట్టగతులుండవని అయితే హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పటితో సమసిపోయేలా కనిపించడం లేదు. తాజాగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారని, దోషులు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది. లడ్డు విషయంలో కల్తీ చేశారు అంటేనే ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని, వెంకన్న స్వామి కోసం ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్లకు పుట్టగదులు ఉండవని అనిత హెచ్చరించారు. అలాగే గత పాలకులు దేవుడితో కూడా వ్యాపారం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఏవైతే ఈ ఘటనలకు పాల్పడ్డారో వారెవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి దానిపైన చర్చించడం కూడా జరిగిందని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో తిరుపతిలో అనేక విషయాల్లో అపచారాలు జరిగాయని, వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె ఈ రోజు తోడవరం నియోజకవర్గంలో అమ్మవారి టెంపుల్ ను దర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఉపేక్షించేదే లేదని, వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా సజావుగా ఉన్నట్లు దాఖలాలు లేవని కూడా ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్వాతి.